మీరు చూసేది 10 నిమిషాల వీడియోనే కానీ దానికోసం నేను రోజు మొత్తం కష్టపడతాను. ఈ రోజు కూడా ఈ సోమశిల డ్యామ్ వీడియో షూట్ చేయడానికి నేను పడిన కష్టాన్ని మీకు మొత్తం వీడియోలో చూపించాలనుకుంటున్నా. అదే ఈ వీడియో. కిందకుందా? ప్రస్తుతం అయితే నేను నెల్లూరు బస్ స్టాండ్ లో ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుండి అయితే మనకు బస్సు అయితే ఉంటే సోమశిల వెళ్ళడానికి. నేనైతే మార్నింగ్ 9 స్టార్ట్ అయినా ఇక్కడ, అంటే రూమ్ నుంచి. సో 9 స్టార్ట్ అయితే బస్ స్టాండ్కి వచ్చేలాగా 9:10 అయింది. అప్పటి నుంచి మనకు వచ్చి 12 వరకు అయితే బస్సు అయితే లేదు. 3 అవర్స్ అయితే ఇక్కడే నేను వెయిట్ చేస్తూ కూర్చొనే ఉన్నా. చాలా సేపు తర్వాత మనకు 12:30కి అయితే బస్సు అయితే వచ్చింది. బస్సు అయితే ఎక్కిన. మనకైతే ఇక్కడ నుంచి టికెట్ ప్రైస్ 90 రూపాయలు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సోమశిల డైరెక్ట్ బస్ అనమాట. ఈ రోజు నా ప్రయాణం అయితే మొదటి నుండి ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంది ఫ్రెండ్స్. మళ్ళీ ఏం జరిగింది అనుకుంటున్నారా? ఇంకా కొంచెం ముందుకెళ్తే మీకైతే అర్థమవుతుంది అసలు ఏం జరిగిందని. అసలు జరిగిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, బస్సులో మటుకు మేము హ్యాపీగానే వెళ్తున్నాం. చుట్టూ పొలాలు, మంచి వాతావరణం చూస్తే ఎంజాయ్ చేస్తా పోతున్నాం. నేను దాంతోపాటు ఏంటంటే చిన్న చిన్న లొకేషన్స్ అని వీడియో షూట్ చేసుకుంటా ఉన్నా. ఆల్మోస్ట్ ఏంటంటే 1 అవర్ 1.5 అవర్ అయితే జర్నీ మంచిగానే జరిగింది. సో సడన్ గా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఇలా జరుగుతుంది నా లైఫ్ లో. సో ఎలా జరిగినా కూడా మనం అయితే ముందుకైతే వెళ్ళాలా. ఫైనల్ గా బస్ అయితే ఇక్కడ పంచర్ అయిపోయింది. సో చూడండి ఎంత పగిలిపోయిందో బస్ అయితే. ఒకసారి చూడండి మీరు, టైర్ మొత్తం పగిలిపోయింది ఇది. సో ఇది చేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఏంటంటే మనకు 2 to 3 అవర్స్ అయితే పడుతుందంట. సో నేనే ఇప్పటికే లేట్ అయిపోయింది, చాలా బాధపడుతూ ఉన్నా. ఎందుకంటే మనకైతే లాస్ట్ 7:30కి అక్కడ లాస్ట్ బస్సు ఉంటుంది మళ్ళీ రిటర్న్ రావడానికి. సో ఇప్పటికే 1:30 వరకు అయిపోయింది టైము. సో ఇంకా మనం బస్సుకి రెడీ కావడానికి 3 అవర్స్ పడుతుందని చెప్తున్నారు వీళ్ళు. సో ఒక టెన్షన్ ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలన్నా, రావడానికి బస్సులు ఉంటాయా లేవని ఆలోచిస్తా ఉండా. నేనేమో డైరెక్ట్ గా టికెట్ తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడేమో కలువా అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ వరకు అయితే బస్సులు అయితే వెళ్తాయంట. వేరే బస్సు అయితే ఎక్కిస్తామని చెప్పిన వాళ్ళు. దాంట్లో వెళ్ళండి, అక్కడ నుంచి అయితే మీకు బస్సు కానీ ఆటో కానీ ఉంటాయని. సో అక్కడ నుంచి మళ్ళీ ఛార్జీ పెట్టాలి. సో ఛార్జీ పక్కన పెడితే మనకేంటంటే లేట్ అయిపోతుంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఎలాగో ఫైనల్ గా బస్సు వచ్చింది ఫ్రెండ్స్. అందరం అయితే ఆ బస్సులో అయితే ఎక్కేసినాము. ఫైనల్ గా మా కలువా రావడానికి 2 గంటలు అయితే టైం పట్టింది. సో ఎండ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఏం తిందామన్నా కూడా హోటల్స్ అయితే కనిపించడం లేదు. ఇక్కడ ఏం హోటల్స్ అయితే లేవు. సో చిన్న బేకరీ షాప్ ఉంటే ఆ బేకరీ షాప్కి వెళ్ళేసి ఆడ ఎగ్ పఫ్ అయితే తీసుకున్నా, 25 రూపీస్ అంట. సో ఎగ్ పఫ్ తినే లోపల అక్కడ నుండి మీకు ఫుడ్ ఏమైనా కావాలంటే పక్కన ఎగ్ ఫ్రైడ్ రైస్ షాప్ లో ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి మీరైతే ఫుడ్ అయితే తినచ్చు. మన కలువాయిలో ఉన్నాం, మీకు నిజంగా సోమశిలకి వెళ్ళాలా. ఆల్మోస్ట్ 2:30 అవుతుంది. ఈ టైంలో మనకు బస్సు అయితే లేదు. వచ్చిన బస్సు అయితే మనకు పంచర్ అయిపోయింది. సో మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఫుడ్ తినేసి ఒక ఆటో కోసం అయితే వెయిట్ చేద్దాం. సో ఎండ తీవ్రత బట్టి చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు. సో దాని ద్వారా బస్సు కూడా పంచర్ అయిపోయింది. సో ఫుడ్ కోసం చూస్తున్నా ఇక్కడ అన్ని మనకు బేకరీస్ ఉన్నా కానీ మీల్స్ ఎక్కడ కనపట్లేదు. సో మనమైతే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఎక్కడ ఫుడ్ ఉందో తినేసి మనమైతే వీలైనంత వరకు షూట్ చేసుకుని వెళ్దాం. ఎందుకంటే 7:30 లాస్ట్ బస్ అంట. సో ఆ టైం మిస్ అయిపోతే మళ్ళీ మనకు బస్ దొరకదు, ఎక్కడే ఉండాల్సి వస్తుంది నైట్ అంతా. సో వీలైనంత వరకు వీడియో షూట్ చేసుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం మనం. ఇప్పుడైతే మనైతే ఫుడ్ తినడానికి వెళ్దాం ఇక్కడ. సో ఇక్కడైతే మనకైతే కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే మోతేస్తుంది కొన్ని అయితే భోజనానికి సంబంధించి. సో మనకి ఇటు సైడ్ అయితే ఉన్నట్టుంది ఫాస్ట్ ఫుడ్ అంట. సో దీంతో అడ్జస్ట్ అయిపోవాలి మనం ఈరోజు. ఆల్మోస్ట్ అలా ఏంటంటే మళ్ళీ మనకు దొరకదు, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి. ఫైనల్ గా మన ఫుడ్ అయితే ఫైనల్ మనం టికెట్ రెడీ చేసేసాం. తినేసి అయితే వెళ్దాం. రైస్ కూడా చాలా హీట్ గా ఉంది, బయట ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఇది చిన్న మంచిది కాదు, కానీ ఇదే చేస్తుంది ఈరోజు. అదే చేయకపోతుంది. ఇక్కడైతే చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నా ఫ్రెండ్స్. తిని బయలుదేరిన ఒక 10 మినిట్స్ అయితే బస్సు అయితే వచ్చింది. బస్సులో ఎక్కిపోతున్నా. 20 రూపీస్ ఛార్జ్ ఇక్కడ నుంచి, అంటే కలువాయి నుంచి. సో చుట్టూ పొలాలు, మధ్యలో ఊరు, కొండలు, సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ అయితే. సో ఇన్ని కష్టాలు ఇచ్చినప్పుడు కూడా నేనైతే ఇంకా ముందుకు వెళ్తూనే ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సోమశిల డ్యామ్ హిస్టరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి, దాని చరిత్ర అందరికి తెలియాలని చెప్పి. సో ఇంకో విషయం ఏంటంటే, ఇది నా ప్యాషన్ కాబట్టి నేను చేసే పనిలో సంతోషంగా ఉండా. ఎవరికైతే ఏదైతే ప్యాషన్గా ఉంటుందో అది వాళ్ళు ఎంత కష్టమైనా కూడా చేస్తారు ఫ్రెండ్స్. అది చిన్నది కానీ పెద్దది కానీ వాళ్ళకి నచ్చిన పని చేసినప్పుడు. అలాగే నేనైతే చూస్ చేసుకున్న ట్రావెలింగ్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇది నేను ఇంత కష్టపడి ఎండలో తిరిగి సరైన ఫుడ్ లేకపోయినా, సరిగా అన్ని సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా వీడియో షూట్ చేస్తుంటే నాకు ఎక్కడ కూడా అలిసిపోయిన ఫీలింగ్ రాలే. సో అలాంటి ఫీలింగ్ మీకైతే ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుందంటే అదే మీ గోలు, అదే నిర్ణయించుకుని దాంట్లో అయితే మీరైతే వెళ్ళితే మీ లైఫ్ అయినా సక్సెస్ అవుతుంది. సో ఈ కొద్దిసేపులో అయితే మనమైతే సోమశిలకి అయితే రీచ్ అవుతాం. దాని తర్వాత పడిన కష్టం అయితే చూడండి, మీరు షాక్ అయిపోతారు.
మెయిన్ ఏంటంటే ఒక వీడియో షూట్ చేయడానికి నేనే కాదు ప్రతి కంటెంట్ క్రియేటర్ ఏంటంటే దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. కానీ వాళ్ళు ఇంకా కూడా అంత కష్టం ఉన్నా కూడా నెక్స్ట్ వీడియో కూడా సేమ్ ఎఫర్ట్స్తో సేమ్ ఎంజాయ్మెంట్తో పరిగెడుతున్నారంటే అది వాళ్ళ ప్యాషన్ అనమాట. ప్యాషన్ నిర్ణయించుకున్నప్పుడు మనం ఎంత కష్టమైనా చేస్తాం ఫ్రెండ్స్, అది నేను రియల్గా నమ్మిన. సో ఎందుకంటే నా వీడియోలో నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది. సో ఫైనల్గా నేనైతే సోమశిలకి రీచ్ అయిపోయినా. ఇక్కడ దీని తర్వాత ఏం జరుగుతుందో మీరైతే చూడండి. సో ఇలా కూడా ఉంటుందా వీడియో షూట్ చేయడానికి అని మీకు అనిపిస్తుంది. కనిపిస్తున్నా? సో అంత కష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా కనిపిస్తున్నా. ఎరకలకా నల్లగా ఉన్నానా? నలుపు పడుతుందా? గాలి జరగపోయినప్పుడు బాగా పడుతుంది. బ్రైట్నెస్ పెట్టుకో, ఇట్నే ఉండేదా? ఇప్పుడా సరిపోయిందా? ఇప్పుడు అది నొక్కుతూ ఆన్లో ఉందిలే, అది ఆన్లో ఉందిలే. ఎందుకు ఆన్ చేస్తుంటావు కదా, పైన 1 నెంబర్లు పడుతున్నాయా? ఈ సెల్ అర్థం తెలిసింది. ఇది పైన పడుతుంది 1, 2 అని, దాంట్లోనే ఉందిలే, అట్టే ఉంది. ఒక్క నిమిషం, అయిపోయింది కనిపిస్తున్నా? ఓకేనా? ఈ ఫస్ట్ షాట్ షూట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, నా స్టాండ్ ఉంది కదా, అది గాలికి పడిపోతా ఉంది. అందులో కొత్త మొబైల్ తీసుకున్నది 60,000 పెట్టి, అది పోతే నా యూట్యూబ్ లోపే పోయినట్టు, ఇంకా నేను ఆపేయాల్సి వస్తుంది. సో దాని భయంతో అయితే పక్కన చిన్న పిల్లడు చేపలు పట్టుకుని పోతుంటే అతను రిక్వెస్ట్ చేసి అయితే నేను అడిగిన. సో తమ్ముడు ఇదైతే కొంచెము పట్టుకుంటావా అని చెప్పి, ఆ తమ్ముడైతే ఎలాగోలాగా అన్న నాకు తొందరగా అర్జెంట్ పని ఉందని అయితే వెళ్ళిపోతున్నా అని చెప్పిండు. సో చాలా రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ తమ్ముడైతే పట్టుకోండ్రు. ఆ తమ్ముడుకు కొంచెం ఐడియా లేదు, ఎలాగోలా స్టిక్ పట్టుకో తమ్ముడా నేను చెప్పుకుంటా అని చెప్పిన. సో అలా పట్టుకోవడం వల్ల నాకైతే ఆ ఫస్ట్ షాట్ అయితే షూట్ చేయగలిగిన. ఆ తమ్ముడు కూడా చాలా థ్యాంక్స్ నిజంగా హెల్ప్ చేసినందుకు. లాస్ట్ వీడియోలో నేను ఏంటంటే ఈ సోమశిల డ్యామ్ లో ఎన్ని టీఎంసీల వాటర్ అయితే స్టోర్ చేయబడుతుంది చెప్పడం అయితే మర్చిపోయినా. దీంట్లో వచ్చి మనకు 78 టీఎంసీల వాటర్ అయితే స్టోర్ చేయబడుతుంది. ప్రస్తుతం వచ్చి 31 టీఎంసీల వాటర్ అయితే ప్రెసెంట్ అయితే ఉంది ఇక్కడ. ఈ బోర్డు మీద ఏంటంటే ఎవరెవరు ఇంజనీర్లు పనిచేసిండ్రు, ఎన్ని టీఎంసీల వాటర్ స్టోర్ చేయవచ్చు, ఈ కట్ట పొడవు ఎంత, వాటి లెంత్ ఎంత, దాని హైట్ ఎంత, అన్ని ఇక్కడ మెజర్ చేస్తుంటారు మనకు. అంటే కరెక్ట్ సెంటర్ లో ఉందన్న ప్లేస్, కిందకుందా? బాక్స్ లో లేదు, ఆ బ్లాక్ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా, లేకుండా కొంచెం హైట్ నిలబడాలి. ఓకేనా? కొంచెం సెంటర్ లో ఉందా కరెక్ట్ గా? ఆ డబ్బా లాంటి ఉంటుంది చూడు, ఓకేనా? ఓకే, ఆన్ చేసినా? ఆన్లో ఉందా ఫ్రెండ్స్? ఆంధ్ర ఈ ప్రయాణం అయితే నాకు కష్టం కనిపించినా లేదా తిరిగి వెళ్ళాలనిపించినా కూడా వీడియో మొత్తం షూట్ చేసిన తర్వాత అయితే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నా ప్యాషన్ కాబట్టి, ఇలా ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి అయితే ఉంటుంది తను వీడియో షూట్ చేస్తున్నప్పుడు. అందుకే ఈ చిన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో మీకు చూపించాలనిపించింది. మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలంటే మీ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత మంచి వీడియోస్ చేయడానికి అవకాశంగా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు పాపము. కొంతమందికి అయితే వ్యూస్ అయితే రావు, కొంతమంది ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటారు. బట్ ఒకటి మాత్రం నిజం ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయండి, మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి, మీ ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపవద్దు. ఈ రోజు కాకుండా ఇంకొక రోజు అయితే మనం సక్సెస్ అయితే అవుతాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.